వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. పార్వతీపురం మండ్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో అయితే విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఆర్థిక స్తోమత లేక మృతదేహాన్ని చెత్త తరలించే ఒక రిక్షాలో తరలించడం నిజంగా చాలా బాధాకరం. అక్కడ ఉన్న వారిని కూడా కంటదడి పెట్టించింది ఆ సంఘటన చెప్పొచ్చు. అయితే రాధమ్మ 65 సంవత్సరాలు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ భద్రగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే మృతి చెందింది. అయితే గత కొన్నేళ్ల క్రితం భర్త కుమార్తె కూడా మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తుంది రాధమ్మ. అయితే కుటుంబ సభ్యులు సహకారంతో అయితే ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ అయితే మృతి చెందడం జరిగింది. అయితే ఆమెను తరలించడానికి అంబులెన్స్ అక్కడ సౌకర్యం లేకపోవడం, అలానే ప్రైవేట్ అంబులెన్స్కి 2500 రూపాయలు అక్కడ కట్టవలసి ఉండటంతో అది ఆర్థికంగా చాలా ఎక్కువ అమౌంట్ కావడంతో అక్కడున్న రాధమ్మ కుటుంబ సభ్యులైతే వేరే ఆప్షన్ ఏమీ లేక కుటుంబ సభ్యులైతే చెత్త తరలించే రిక్షాలో తరలించారు. అయితే ఈ రాధమ్మ మృతదేహాన్ని ఇలా రిక్షాలో తరలించడంతో అక్కడున్న వారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు. అంటే ఆర్థిక స్తోమత ఎంత దీనంగా ఉంది, వీళ్ళ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉందా, ఇటువంటి పరిస్థితి అయితే ఎవరికి రాకూడదని అయితే అక్కడ ఉన్నవారైతే కంటతడి పడుతున్నారు.